ఎందుకు ఆయన రాకడ ఆలోచన చేస్తున్నాడంటే ఆయన దీర్ఘశాంతం నీ మీద ఉన్నది, ఆయన వాత్సల్యత నీ మీద ఉన్నది. కారణం ఏంటంటే లెక్క సరి చూసుకొని త్రాసులో నువ్వు నెగ్గాలని, ఆయన రాజ్యంలో నువ్వు చేర్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకేనా రాకడ ఏం చేస్తా ఉన్నాడంట? ఆలస్యం చేస్తాం. దేంతో? దీర్ఘశాంతంతో. ఎందుకు దీర్ఘశాంతం అంటే ఆయన సమాయించుకొని, ఇదిగో నువ్వు చేసిన క్రియలు బట్టి, నువ్వు ప్రవర్తించిన జీవితాన్ని బట్టి ఆయన కోపం తెచ్చుకోక ఆయనే దీర్ఘశాంతం వహించి, ఇదిగో ఈ సమయంలో వీళ్ళని లెక్క చూడడం సరికాదు, ఈ సమయంలో బెల్షాజర్ను ఆ త్రాసులో చూసినట్టుగా చూడడం సరికాదని చెప్పేసి దీర్ఘశాంతం నీ మీద చూపిస్తున్నాడు. లేదంటే మనం చేసిన క్రియలు బట్టి ఇప్పుడు బెల్షాజర్ లెక్క చూసినట్టుగా దేవుడు లెక్క చూడాల్సిన దినాలు ఎన్నో మన జీవితాల్లో. ఒక్కసారి దేవుడు లెక్క చూసి ఆన్సర్ వేసి ఇసికోల్ట్ చేసి ఆన్సర్ వేసిన అనుకో, బుక్కు మూతేసిన అనుకో, ఇంక పరిస్థితి ఏంటి చెప్పండి? బెల్షాజర్ పరిస్థితి ఏమైంది చూడండి. 5వ అధ్యాయం 30వ వచనం